చలికాలంలో చాలామంది చలిమంటలైతే వేసుకుంటారు. ఇలా నలుగురు వ్యక్తులు చలిమంట వేసుకోవడం వల్ల చనిపోయారు. అసలు చలిమంట వేసుకోవడం వల్ల నలుగురు వ్యక్తులు ఎలా చనిపోయారు అనేది వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కాన్పూర్‌లో ఒక ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఉంది. ఆ ఏరియాలో ఒక ఫ్యాక్టరీలో నలుగురు వ్యక్తులు అయితే పనిచేస్తున్నారు. అమిత్ వర్మ, సంజు సింగ్, రాహుల్ సింగ్, దౌద్ అంసారీ అనే నలుగురు వ్యక్తులు ఫ్యాక్టరీలో అయితే పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి పంకి ఇండస్ట్రియల్ ఏరియా సైట్ నెంబర్ 2లో ఉన్న కంపెనీలో వీళ్ళ డ్యూటీ అయితే అయిపోయింది. డ్యూటీ అయిపోవడంతో వీళ్ళు వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయారు. రూమ్కి వెళ్ళిన వీళ్ళు బయట చలి ఎక్కువ ఉండడంతో చలిమంట వేసుకుందామని చెప్పి అనుకున్నారు. వీళ్ళకు రూమ్స్ అయితే ఉండేవి. ఆ రూమ్స్ ఎలా అంటే చాలా చిన్నగా ఉంటాయి. వాటికి సరైన వెంటిలేషన్ విండోస్ కూడా ఉండవు. అప్పుడు వాళ్ళు ఆ రూమ్లో బొగ్గును తీసుకొచ్చి బొగ్గును కాల్చడం అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమైందంటే ఆ బొగ్గు నుంచి కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు అనేది రిలీజ్ అయింది. దీనికి అసలు కలరు, స్మెల్ అనేది అస్సలు ఉండదు. ఆ బొగ్గును వెలిగించి ఆ నలుగురు వ్యక్తులు అలాగే పడుకున్నారు. నెక్స్ట్ డే గురువారం రోజు మార్నింగ్ టైంలో ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక గార్డ్ అయితే రొటీన్ చెకింగ్ కోసం అక్కడికైతే వెళ్ళాడు. అతను ఎంత పిలిచినా ఆ రూమ్లో ఎవరూ రెస్పాండ్ అవ్వడం లేదు. ఆ రూమ్ డోర్స్ అయితే లోపల నుంచి లాక్ చేశారు. చాలాసేపటికి ఎంత పిలిచినా ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడంతో అతనికి డౌట్ అయితే వచ్చింది. అప్పుడు ఆ గార్డ్ ఏం చేశాడంటే ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న కొంతమందిని తీసుకొని వెళ్ళి ఆ డోర్స్ అయితే ఓపెన్ చేశాడు. ఆ డోర్ ఓపెన్ చేయగానే అందరూ షాక్ అయిపోయారు. ఆ రూమ్లో ఉన్న నలుగురు వ్యక్తులు అయితే చనిపోయారు. ఆ రూమ్ మొత్తం బొగ్గు, పొగ, వాసనతో నిండిపోయింది. వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా పోలీసులకైతే కాల్ చేయడం జరిగింది. వెంటనే పంకి పోలీస్ స్టేషన్ టీం, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్లారు. ఫోరెన్సిక్ టీం అయితే రూమ్ని మొత్తం చెక్ చేశారు. రూమ్లో ఎలాంటి విండోస్, వెంటిలేషన్ లేకపోవడం వల్ల బొగ్గును కాల్చిన పొగ అదే రూమ్లో ఉండిపోవడం వల్ల వీళ్ళకి ఆక్సిజన్ అందక అక్కడే చనిపోయారని చెప్పి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అయితే చెప్పింది. మీరు కూడా ఎప్పుడైనా చలికాలంలో చలిమంట వేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెంటిలేషన్, విండోస్ లేని రూమ్లో ఇలాంటి పనులు అస్సలు చేయకండి. ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.